హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా సూపర్ టేస్టీగా ఉండే జొన్న దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో జొన్న దోశలు ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతాయి. మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలన్నా కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాసుడు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోండి. ఆ తర్వాత 2 గ్లాసుల జొన్నలు వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసుల జొన్నలు. ఆ తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా కడగాలి 3-4 సార్లు. జొన్నల్లో డస్ట్ అది బాగా ఉంటుందండి. సో 3-4 సార్లు బాగా కడగండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల పాటు బాగా నానబెట్టాలండి. ఇవి మనం ఇక్కడ బియ్యం కాకుండా జొన్నలు వాడుతున్నాం కాబట్టి జొన్నలు నానడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. సో ఒక 10 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత మరొకసారి చూద్దాము ఎంత బాగా నానాయో అండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లోకి 2-3 బ్యాచెస్ కింద కొద్దిగా వేసుకుంటూ ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. దోశలకి ఎప్పుడైనా మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే దోశలు క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇది ఒక టిప్ అండి. ఇలా విడతల కింద మనము గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి మరలా కలిపి ఇలా గరిటె సహాయంతో దీని మీద మూత పెట్టేసి ఒక 10 గంటల పాటు అలా వదిలేయాలండి. సమ్మర్లో అయితే చాలా ఫాస్ట్గానే 7-8 గంటల్లోనే పులిసిపోతుంది. కొంచెం వింటర్లో అలాగైతే మాత్రం కొంచెం టైం పడుతుందన్నమాట, ఎక్కువసేపు పడుతుందండి. నేనైతే ఇక్కడ సమ్మర్లో ప్రిపేర్ చేసాను, చాలా త్వరగా ఫాస్ట్గానే పులిసిందనమాట. ఒక 8 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా పులిసింది. చూడండి ఎయిర్ బబుల్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఒకసారి గరిటెతో ఇలా బాగా కలిపి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడైతే మనం ఇక దోశలు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద దోశ పెన్నం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ అనేది రుద్ది ఆ తర్వాత దోశలు వేసుకోండి. ఇంకా ఈజీగా లేసొస్తాయి అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఒక గరిటె పిండి మాత్రమే వేశాను. ఇలాగ కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా వస్తాయి. కొంచెం పిండి ఆరిన తర్వాత దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రే చేసుకోండి. ఇప్పుడు ఈజీగా లేసొస్తుంది. 1 నిమిషం తర్వాత చూస్తే దోశ బాగా ఎర్రగా కాలింది. ఇక రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఇక దోశని తీసేసుకుందామండి. దోశ ఇటువైపు కూడా వేగిందనమాట. సో ఇప్పుడు క్రిస్పీగా రావాలంటే ఇలాగే ఒక గరిటెడు పిండిని కొంచెం తగ్గించి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా వస్తాయండి. సో ఇవే కాదు, కారం దోశ, ఎగ్ దోశ, ఉల్లి దోశ ఇలాగ మనకు నచ్చినట్లుగా నార్మల్ ఎలాగైతే దోశలు వేసుకుంటామో బియ్యంతో, సేమ్ జొన్న దోశలు కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎంత బాగుంటాయో ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.